ఈనాటి దివ్య బలి పూజను పునీత అంతోని వారి పేరిట సమర్పించు వారి ఉద్దేశములు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా తుమ్మ మార్టిని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, నూతన స్కూల్ అభివృద్ధి పరచబడాలని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని పూజ సమర్పించేవారు తుమ్మ మార్టిన్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కొండవీటి అమర్ మోనాలను దేవుడు దీవించమని, చిన్నారి బిడ్డ జయదేవిని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను, బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మల్లవరపు జోసెఫ్, రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా సాత్విక ఆత్వికులను దేవుడు దీవించి జ్ఞాన వరాలతో ఫలాలతో దీవించమని, మంచి చదువులు ప్రసాదించమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆయురారోగ్యాలను, శాంతి సమాధానాలను దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కొత్తపల్లి ప్రసాద్, శాంత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అశోక్ని దేవుడు దీవించి మారు మనసును దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి శాంతి సమాధానాలను దయచేయమని, బిడ్డలకు బంగారు భవిష్యత్తును ప్రసాదించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు స్వప్న మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కర్నూలులో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో దేవుడు తోడుగా ఉండి ముందుకు నడిపించాలని ఫాదర్ భాగ్యరాజు గారిని, టీం మెంబర్స్ అందరినీ దీవించమని, మరియు వారికి సహాయం చేస్తున్న వారిని అందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని, త్వరగా అన్ని పనులు పూర్తి అయ్యే కృపను దయచేయమని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అవేకన్ ప్రే గ్రూప్ సభ్యులను, డివైన్ వైసెస్ కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా డివైన్ వైసెస్ అభివృద్ధి కోసం ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుని సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న ప్రతి పనిలో దేవుడు తోడుగా ఉండాలని, వారు చేయు ప్రతి పరిచర్యలో దేవుడు తోడుగా ఉండి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని, టీం మెంబర్స్ అందరినీ దీవించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. క్లెమెంట్ జూడ్ జీవితంలో మరియు కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా మంచి ఉద్యోగాన్ని ప్రసాదించమని, మరియు వారి తల్లి గారైన షీలామేరిని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాన్ని ప్రసాదించమని, అన్ని బంధకాల నుండి పరిపూర్ణమైన విడుదలను దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని, నిత్యము దేవుని యొక్క సంరక్షణ తోడుగా ఉండాలని పూజ సమర్పించేవారు క్లెమెంట్ జూడ్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అభిలాష్ అక్షయాలను దేవుడు దీవించమని, అభిలాష్ చేస్తున్న ప్రాజెక్ట్ లో ఎలాంటి ఆటంకాలు లేకుండా దేవుడు తోడుగా ఉండాలని, సెయింట్ జేవియర్ స్కూల్ ని దీవించి అభివృద్ధి పరచబడాలని, మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సోలే జేవియర్ రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాజమ్మను దేవుడు దీవించమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు రాజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా బిడ్డలను దేవుడు దీవించి మంచి ఆరోగ్యం దయచేయమని, బంగారు భవిష్యత్తును ప్రసాదించమని, మరి వారందరికీ ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా నిన్నటి రోజున పుట్టినరోజు జరుపుకున్న డాక్టర్ గంజికోట రమ్యసుధను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని, రాబోయే కాలమంతా కూడా దీవించమని, మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, శాంతి సమాధానాలతో నింపమని, మరియు వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని, కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యలన్నీ కూడా తొలగిపోయే విధముగా దీవించమని యేసుక్రీస్తు నామములో పూజ సమర్పించేవారు లూసీ జెసింత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా ఏరవ ఫాతిమా మేరీ, రిత్విక్ రోషన్ రెడ్డి, జోసెఫ్ రెడ్డి, శాంతిరెడ్డి, రాజమలను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని, మరియు చీకటి అంధకార శక్తుల నుండి విడుదలను దయచేయమని, రిత్విక్ రోషన్ రెడ్డిని దీవించమని, H1 వీసాను ప్రసాదించమని, మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, మరియు వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని పునీత అంతోని వారి పేరిట పూజ సమర్పించేవారు
ఏరువ ఫాతిమా మేరీ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన బిషప్ మల్లవరపు ప్రకాష్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించి వారు జేఎం విన్సెంట్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా భాగ్యవతిని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని, త్వరగా కోలుకునే కృపను దయచేయమని మరియు జరుగుతున్నటువంటి చికిత్సలో దేవుని హస్తం సదా వీరికి తోడుగా ఉండాలని మరియు కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి వారి ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని పూజ సమర్పించి వారు భాగ్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు బళ్ళారి నుండి. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా మరియు ఎంగళ రఫాయేల్ సుధారాణులను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని, కుటుంబంలో ఉన్న ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచమని మరియు చేస్తున్నటువంటి బిజినెస్ లో దేవుడు తోడుగా ఉండాలని మరియు మైకేల్ ఫెలిక్స్ ని దేవుడు దీవించి మంచి ఉద్యోగాన్ని ప్రసాదించమని, కుటుంబ సభ్యులందరిని దీవించి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని మరియు వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు ఎంగళ రఫాయేల్ సుధారాణి మరియు వారి కుటుంబ సభ్యులు. వీరందరి ఉద్దేశాలతో పాటు మనందరి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని ఈ పరిశుద్ధ దివ్య బలి పూజలో వేడుకుందాం.
ఉన్నత సింహాసనముపై ఆసీనుడై ఉన్న వ్యక్తిని దేవదూతల బృందము ఆరాధించుటను నేను గాంచితిని. వారందరూ ఏకమై స్తుతి గీతములను ఇట్లు పాడిరి. ఇతని రాజ్యాధికారము నిత్యము ఉండును. ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలి అని దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ప్రతి బిడ్డ కోసం కూడా ఈ దివ్య పూజా బలిలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఆ దేవాతి దేవుడు మనందరిని దీవించాలని, మనందరి కుటుంబంలో శాంతి సమాధానాన్ని దయచేయాలని, అనారోగ్యముతో ఆసుపత్రిలో బాధపడుతున్న వారికి మంచి స్వస్థతను దయచేయమని, అనేక ఆర్థిక, మానసిక, శారీరక సమస్యలతో బాధపడుతున్న వారందరినీ ప్రత్యేకంగా దీవించి కాచి కాపాడాలని ఈ దివ్య పూజా బలిలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలననియు బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ప్రభువా, నీ సమక్షములో నిలిచి మనవి చేయుచున్న నీ ప్రజల ప్రార్థనలను దయతో ఆలకింపుము. నీ చిత్తమును మేము తెలుసుకొని దానిని ఆచరణ యందు పెట్టుటకు కావలసిన ధైర్యమును, విశ్వాసమును కలిగియుందుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించెడి మననాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం నుండి 16 వచనముల వరకు. వానలు లేనందున కొంతకాలమైన పిదప ఆ ఏరు కూడా ఎండిపోయెను. ప్రభువు వాణి ఏలియాతో, నీవు సీదోను చెంతనున్న సరేఫాతు ఊరికి వెళ్ళి అక్కడ నివసింపుము. అచ్చట కాపురముండు ఒక విధవరాలిని నీకు భోజనము పెట్టవలసిందిగా ఆజ్ఞాపించితిని అని చెప్పెను. ఏలియా అట్లే సరేఫాతుకు వెళ్ళెను. అతడు నగర ద్వారమును చేరుకొనున్నప్పటికీ అక్కడ ఒక విధవరాలు పొయ్యిలోనికి పుల్లలేరుకొనుచుండెను. ప్రవక్త ఆమెతో, అమ్మా, చొంబితో కొంచెము నీళ్లు తీసుకొని రమ్ము అనెను. ఆ విధవరాలు వెళ్ళబోచుండగా మరలా అతడు ఆమెను పిలిచి, కొంచెము రొట్టెను కూడా తీసుకొని రమ్ము అని చెప్పెను. ఆమె ఏలియాతో, సజీవుడైన యావే తోడు, మా ఇంట తయారైన రొట్టె ఏమీ లేదు.
కుండలో కొంచెము పిండి, పిడతలో కొంచెము నూనె మాత్రమే ఉన్నవి. నేనిక్కడ 2-3 పుల్లలు ఏరుకొనుటకు వచ్చి తిని, ఆ గుప్పెడు పిండితో రొట్టె కాల్చుకొని నా కుమారుడు నేను ఇప్పటికీ తిందుము, ఆ మీదట ఆకటితో ప్రాణములు విడుతుము అనెను. ఏలియా ఆమెతో, అమ్మా, నీవు విచారింపవలదు. నీవు చెప్పినట్లే పోయి రొట్టె కాల్చుకోవచ్చును. కానీ మొదట మీ ఇంటనున్న పిండితో చిన్న రొట్టెను చేసి నాకు పెట్టుము. అటు పిమ్మట నీకు నీ కుమారునికి రొట్టె కాల్చుకొమ్ము. ఇజ్రాయేలు దేవుడైన ప్రభువు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, యావే నేలపై వాన కురిపించే వరకు కుండలోని పిండి గాని పిడతలోని నూనె గాని తరిగిపోవు అనెను. ఆ విధవరాలు ఏలియా చెప్పినట్లే చేసెను. విధవరాలు ఆమె కుమారుడు చాలా నాళ్ళ వరకు రొట్టె భుజించుచూ వచ్చిరి. ప్రభువు ఏలియాతో చెప్పినట్లే కుండలోని పిండి గాని పిడతలోని నూనె గాని తరిగిపోలేదు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము పవిత్ర వచనములు 13 నుండి 16వ వచనం వరకు. మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు. ఉప్పు తన ఉప్పుదనమును కోల్పోయిన ఎడల దానిని తిరిగి పొందలేదు. అట్టి ఉప్పు బయట పారవేయబడి ప్రజలచే తొక్కబడుటకి కానీ మరెందుకు పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండపై కట్టబడిన పట్టణము మరుగై ఉండచాలదు. ఇంటనున్న వారికి అందరికీ వెలుగునిచ్చుటకై దీపమును వెలిగించి దీపస్తంభము పైననే ఉంచెదరు.
కానీ కొంచెము కింద ఉంచరు కదా. ప్రజలు మీ సత్కార్యములను చూసి పరలోకమందున మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనిండు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజాబలి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు మంగళవారము పునీత అంతోని గారి యొక్క విజ్ఞాపన ప్రార్థన ద్వారా మీరు పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి పొందుకోవాలి అని, కావలసినవన్నీ కూడా సమృద్ధిగా పొందుకోవాలి అని, మీ ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని ప్రార్థిస్తూ ఈనాటి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి నీవు ఇంత చేస్తే దేవుడు నీకు కొండంత చేస్తాడు అనే సత్యాన్ని ఈరోజు మొదటి పఠనం ద్వారా దేవుడు నిరూపించబోతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మీద ఆధారపడే ప్రతి వారిని దేవుడే పోషిస్తూ ఉన్నాడు, దేవుడే దీవిస్తూ ఉన్నాడు, వారికి ఏ కొరత లేకుండా సమృద్ధిగా చూసుకుంటున్నాడు అనే సత్యాన్ని మనం వినబోతూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, గమనించండి, యావే దేవుడు ఏలియా ప్రవక్తను కరువుతో నిండి ఉన్న సరేఫతు ప్రాంతానికి పంపిస్తూ ఉన్నాడు. అక్కడున్న ప్రజలకు ఓదార్పును దయచేయమని, రాబోతున్నటువంటి కరువు కాలాన్ని ముందుగానే సూచించమని, అక్కడున్నటువంటి ప్రజలను అప్రమత్తత చేయమని, అక్కడున్న ప్రజలకు ఒక మంచి మార్గాన్ని చూపించమని దేవుడు ఏలియా ప్రవక్తను పంపిస్తూ ఉన్నాడు. ఏలియా ప్రవక్త అంటున్నాడు, అయ్యా, ఆ కరువు ప్రాంతానికి నేను వెళితే నాకు ఎవరు ఆహారాన్ని ఇస్తారు అని అన్నప్పుడు దేవుడే ఆయన తన సూచక క్రియల ద్వారా అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాలో, ఎవరి దగ్గరికి వెళ్ళాలో, ఎవరి ద్వారా దేవుడు ఏలియా ప్రవక్తను మరి జాగ్రత్తగా చూసుకోబోతున్నాడో అన్ని సూచనలు ఇస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ఆ కరువు ప్రాంతమైన సరేఫతు ప్రాంతానికి వెళ్ళినప్పుడు జనాలందరూ కూడా కరువులో ఆకలితో అలమటిస్తూ ఉన్నారు, అనేక బాధలు శ్రమలు పడుతూ ఉన్నారు. అదే సందర్భంలో ఏలియా ప్రవక్త ఆకలిగా ఉంటే ప్రభు అంటున్నాడు, నీ వెళ్ళు, ఆ ప్రాంతానికి వెళ్ళగానే నీకు ఒక స్త్రీ ఎదురవుతుంది, ఆమె నీకు భోజనం పెడుతుంది అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. అవును ప్రియ సహోదరులారా, ప్రభు చెప్పినట్లుగానే ఏలియా ప్రవక్త సరేఫతు ప్రాంతానికి వెళ్ళగా అక్కడ ఒక విధవరాలు పుల్లలు ఏరుకుంటూ ఉంటుంది. ఆ సమయంలో ఏలియా ప్రవక్త అంటాడు, అమ్మా, తాగడానికి కొంచెం నీళ్లు తీసుకురామని చెబుతూ ఉన్నాడు. ఆ నీళ్లు తీసుకురావడానికి వెళ్ళబోతూ ఉండగా, అమ్మా, కొంచెం రొట్టెను కూడా తీసుకురామని అన్నప్పుడు ఆమె అంటుంది, యావే తోడు, నా దగ్గర కాల్చిన రొట్టెలు ఏమీ లేవయ్యా, కరువు కాలము, పిడతలో కొంచెం పిండి కొంచెం నూనె మాత్రమే ఉన్నాయి, అది ఒక రొట్టెను కాల్చుకుని నేను నా బిడ్డ తిని చనిపోవడానికి సిద్ధముగా ఉన్నామని ఆ స్త్రీ తెలియచేసినప్పుడు ఏలియా ప్రవక్త అంటాడు, ఆ రొట్టెలో నాకు కొంచెం పెట్టండి అంటాడు. ప్రియ సహోదరులారా, దైవ సేవకుడేమో, దేవుని భక్తుడేమో, అతిథి వచ్చినటువంటి అతిథిని మనం ఏ విధంగా ఒట్టి చేతులతో పంపించాలి అని ఆ కుండలో ఉన్న పిండితో, ఆ పిడతలో ఉన్నటువంటి నూనెతో రొట్టెను కాల్చి ఆ ఏలియా ప్రవక్తకు అందిస్తూ ఉంది. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని నామములో వచ్చినటువంటి ఆ సేవకుడికి తనకున్నటువంటి ఆ సమస్తాన్ని తన బిడ్డ గురించి కూడా ఆలోచించకుండా మరి ఆ యొక్క ఏలియా ప్రవక్తకు సేవలు చేసినప్పుడు గమనించండి, దేవుడిచ్చినటువంటి వాగ్దానం, ఆ ప్రవక్త తిన్న తరువాత, ఆ ఏలియా ప్రవక్త రొట్టెను భుజించిన తరువాత, అమ్మా, నీవు భయపడవద్దు, నీ కుండలో పిండి కానీ పిడతలో నూనె కానీ ఈ కరువు కాలం ముగించేంత వరకు తరిగిపోవు, నీవు ధైర్యముగా ఉండు అని ఆ రొట్టెని తీసుకుని ఆ కుటుంబాన్ని దీవించాడు ఏలియా ప్రవక్త. ఏలియా ప్రవక్త చెప్పిన విధముగానే ఆ కుండలో పిండి, ఆ పిడతలో నూనె ఆ కరువు కాలం పోయేంత వరకు కూడా తరిగిపోలేదని వాక్యము సెలవిస్తోంది.
అవును ప్రియ సహోదరులారా, దేవుని విషయాలలో మనం ఎంత ముందుగా ఉంటామో అంత గొప్పగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని విషయాలలో ఎంత ఉదారంగా ఉంటామో మన హృదయ రహస్యాలనెల్లా గుర్తించి ప్రభు మన పట్ల కూడా అంతే ఉదారంగా ఉంటూ ఉంటాడు. మంచి పని చేయడంలో ఎంత ఉదారంగా ఉంటామో, ప్రార్థన చేయడంలో ఒక 10 నిమిషాలు ఎక్కువ గడపడంలో ఎంత ఉదారంగా ఉంటామో, దైవ కార్యాలలో ఎంత ఉదారంగా పాలు పంచుకుంటూ ఉంటామో, దేవుడు కూడా తన ఉదారత్వాన్ని మన మీద అదే విధంగా చూపిస్తూ ఉంటాడు అని ఈనాటి మొదటి పట్టణం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. అవును ప్రియ సహోదరి సహోదరులారా, చాలామందికి దేవుని పనులు చేయాలంటే ఇష్టం, దైవ కార్యాలలో పాలు పంచుకోవాలంటే ఇష్టం, దేవుని సన్నిధిలో ఏదో ఒక పని చేయాలంటే ఇష్టం. దేవుడు వాళ్లను ఏ విధంగా దీవిస్తాడంటే, ఏటి ఒడ్డున నాటబడిన పచ్చని చెట్టు వలె వారిని ఆశీర్వదిస్తూ ఉంటాడు, వారిని అంత గొప్పగా దీవిస్తూ ఉంటాడు. మరి కొంతమందికి తీసుకోవాలంటే ఇష్టం, ఇవ్వాలంటే ప్రాణం తరించదు. ఎంతో బాధతో, ఎంతో వేదనతో, భయపడి కొంత, ఎవరేమనుకుంటారో కొంత, లోపల ఇవ్వాలని లేకపోయినా ఎవరికో భయపడి ఏదో ఒక విధంగా ఇచ్చి వారి మొక్కుబడులను చెల్లించుకుంటూ ఉంటారు. ఇష్టం లేకుండా 1000 రూపాయలు ఇచ్చిన దానికంటే మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగా ఒక 10 రూపాయలు ఇచ్చినా కూడా నీ కానుకను దేవుడు ఎంతో ఆశీర్వాదకరంగా స్వీకరిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఉదారత్వాన్ని కలిగి ఉండాలి, మంచి మనసును కలిగి ఉండాలి, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని పట్ల దాహము కలిగి ఉండాలి. మంచి పనులు చేయటంలో కానీ, ప్రార్థన చేయటంలో కానీ అలసిపోకుండా ఉదారత్వాన్ని కలిగి ఉన్నట్లయితే మన హృదయ రహస్యాలను అలా గుర్తించి ప్రభు మన పట్ల కూడా ఉదారంగానే ఉంటాడు, మనల్ని కూడా అంతే గొప్పగా దీవిస్తూ ఉంటాడని ఈనాటి మొదటి పట్టణం ద్వారా వింటూ ఉన్నాం. అలాగే ప్రియ సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణం మనందరికీ తెలిసినటువంటి పట్టణమే. ఎన్నోసార్లు మనం ఈ వాక్యాన్ని విన్నాం. నీవు భూమికి ఉప్పు వలె ఉండాలి. ఉప్పు తన ఉప్పుదనాన్ని కోల్పోతే ఉపయోగం ఏమీ లేదు. ఉప్పు యొక్క విలువ ఎప్పుడు బయటపడుతుందంటే, అది ఉప్పుగా ఉన్నప్పుడే. ఎంత ఉప్పుగా ఉంటుందో అంత మేలైనదిగా ఉంటుంది, అంత గొప్పగా అది పరిగణించబడుతుంది, అంత గొప్పగా అది ఇతరుల అవసరాలను తీరుస్తూ ఉంది. ఉప్పు గనక తన ఉప్పుదనాన్ని కోల్పోతే దాన్ని ఉప్పు అని ఎవరు అనరు, దాన్ని కాళ్ళ కింద వేసి తొక్కడానికి మాత్రమే, కానీ అది ఎవరికి ఉపయోగపడదని వాక్యం సెలవిస్తోంది. అవును ప్రియ సహోదరులారా, మానవులమైన మనం మంచి మానవత్వంతో ఉంటేనే మనిషికి విలువ. దేవుని బిడ్డలమైన మనం విశ్వాసముతో ఉంటేనే మరి ఆ యొక్క జీవితానికి విలువ. క్రైస్తవులమైనటువంటి మనం ఆ క్రీస్తు యొక్క విలువలను మనలో మమేకము చేసుకుని దాని ప్రకారం జీవిస్తేనే మనం నిజమైనటువంటి క్రైస్తవులుగా జీవించే యోగ్యతను మనం పొందుకుంటాం. మనం ఆ ఉప్పదనాన్ని, ఆ విలువను కోల్పోకూడదు. ఎల్లప్పుడూ కూడా మనం దేవుని యొక్క బిడ్డలుగా, సాక్షులుగా ఉండాలని ఈనాటి సువిశేష పట్టణం మనందరికీ కూడా తెలియచేస్తూ ఉంది. ఉప్పు యొక్క స్వభావం ఏమిటి అంటే రుచినివ్వటం, ఉప్పు యొక్క స్వభావము శుభ్రం చేయటం, ఉప్పు యొక్క స్వభావము నిల్వ చేయటం. ఈ విధంగా ఉప్పు ఇతరులకు ఆశీర్వాదకరంగానే మారుతుంది. ఉప్పు యొక్క స్వభావము సమానత్వాన్ని కలిగి ఉండటం. పేదలకు అదే రుచినిస్తుంది, ధనవంతుడికి కూడా అదే రుచినిస్తూ ఉంది. ఒకరికి ఒకలాగా అది వ్యత్యాసాలను చూపించేది కాదు ఉప్పు. అందుకనే అది విలువైనటువంటి ఉప్పుగా, అది మేలైనటువంటి ఉప్పుగా మనం పరిగణిస్తూ మనం దైనందిక జీవితంలో వాటిని వాడుకుంటూ ఉంటాం. అలాగే ప్రియ సహోదరులారా, రెండవది నీవు వెలుగుగా ఉండాలి అని. ప్రతి క్రైస్తవుడు ఇతరులకు వెలుగుగా ఉండాలి. ప్రతి క్రైస్తవుడు ఇతరులకు మార్గాన్ని చూపించే విధముగా ఉండాలి. ప్రతి విశ్వాసి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుని యొక్క బిడ్డలుగా, వెలుగు పుత్రులుగా మనం వెలుగును చూపించకపోతే, ఆ దేవుని మార్గాన్ని చూపించకపోతే, ఆ దేవుని యొక్క ఉన్నతమైనటువంటి స్థలం వైపు మనం ఇతరులు నడిపించకపోతే ఉపయోగం లేదు అని ఈరోజు ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. అవును ప్రియ సహోదరులారా, వెలుగు యొక్క ఉద్దేశము మార్గాన్ని చూపటం, వెలుగు యొక్క ఉద్దేశము మరి మనం పనులు చేసుకోవడానికి అవకాశాలు కల్పించటం, వెలుగు యొక్క ఉద్దేశము అది మనుషులకు అందుబాటులో ఉండి వారి యొక్క దైనందిక పనుల్లో తోడుగా ఉండటం.
ఈ వెలుగు వ్యత్యాసం చూపించదు, అందరికీ ఒకేలాగా పనిచేస్తుంది, అందరికీ ఒకేలాగా ఉపయోగపడుతూ ఉంది. కాబట్టి ఓ మానవుడా, దేవుని చేత సృష్టించబడిన నీవు, దేవుని రూపంలో సృష్టించబడిన నీవు ఈ రెండిటి కంటే విలువైన వాడవు. ఉప్పు కంటే విలువైన వాడవు, వెలుగు కంటే విలువైన వాడవు. నీవు ఇంకా ఎంత గొప్పగా జీవించాలి, ఎంత గొప్ప విలువైనటువంటి ఐశ్వర్యాలతో నీవు బ్రతకాలి అని ఈరోజు ప్రభు ఈ వాక్యము ద్వారా మనందరికీ తెలియజేస్తూ ఉన్నాడు. అవును ప్రియ సహోదరులారా, మన ఉప్పదనాన్ని కోల్పోకుండా, వెలుగును కోల్పోకుండా దేవుని బిడ్డలుగా, సాక్షులుగా జీవించే యోగ్యతను మనందరికీ దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం అందరూ కూడా కళ్ళు వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, మహోన్నతమైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఈనాటి మొదటి పట్టణం ద్వారా సరేఫతు విధవరాల ద్వారా ఏలియా ప్రవక్త ఆకలిని తీర్చిన విధముగా మా యొక్క ఆకలిని కూడా తీర్చండి ప్రభా. మా యొక్క హృదయ దాహాన్ని కూడా తీర్చండి తండ్రి. మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను కూడా తొలగించి మీ బిడ్డలుగా, సాక్షులుగా జీవించే యోగ్యతను దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఉప్పు ఏ విధంగా ఇతరులకు దీవెనకరంగా ఉంటుందో నన్ను కూడా ఇతరులకు ఆశీర్వాదకరంగా మార్చమని, వెలుగు ఏ విధంగా ఇతరులకు మార్గాన్ని చూపుతుందో నేను కూడా ఇతరులకు మార్గాన్ని చూపించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఓ ప్రభా, ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకునే బిడ్డలందరినీ దీవించండి. చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభా. వారి ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. విదేశాలు ఉన్న బిడ్డలందరినీ దీవించండి. వారికి పిఆర్లను దయచేయండి, వీసాలను దయచేయండి ప్రభా. వారు పడుతున్న ప్రతి కష్టంలో మీరు తోడుగా ఉండండి ప్రభా. వారు చేస్తున్న ప్రతి ప్రయత్నంలో తోడుగా ఉండండి ప్రభా. మీరే ఆ బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని సొంతం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, ఈరోజు ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి కాచి కాపాడమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి బలి అర్పణ కోరలేదు దేవుడు. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. బలి అర్పణ కోరలేదు దేవుడు. బలి అర్పణ కోరలేదు దేవుడు. ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. బలి అర్పణ కోరలేదు దేవుడు. కాయీను అర్పణ తెచ్చాడు దేవునికి, ఏబేలు అర్పణ నచ్చింది దేవునికి. కాయీను అర్పణ తెచ్చాడు దేవునికి, ఏబేలు అర్పణ నచ్చింది దేవునికి. అర్పించు వాటి కంటే అర్పించు మనసు ముఖ్యం. అర్పించు వాటి కంటే
సహోదరి సహోదరుల నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్ల ప్రార్థింపడు. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుము గాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము నీకు అర్పించిన ఈ బలి నీకు ఆమోదయోగ్యము అగునుగాక. దీని ద్వారా మేము హృదయ శుద్ధిని పొంది విశ్వాసముతో చేయు ప్రార్థనలను సఫలీకృతముగా చేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నేర్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు శిలువ మరణోత్థానముల ఆశ్చర్యకరమైన సంఘటనముల ద్వారా మమ్ము పాప మరణము నుండి విముక్తులను చేసెను. తద్వారా ఎన్నుకోబడిన జాతి, రాచరికపు గురుకులము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజని కీర్తిని మాకు ప్రాప్తింపచేసెను. అందువలన అంధకారము నుండి అద్భుతమైన నీ వెలుగులోనికి మమ్ము నడిపించిన నీ మహత్తర కార్యములను మేము ప్రపంచమంతటా ప్రకటించుచున్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోకదళములన్నింటితో ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఇది పవిత్రమైనటువంటి సమయము. ఈ సమయంలో మీరు ఏ ప్రత్యేకమైన ఉద్దేశాల కోసం ప్రార్థించినా ఆ దేవుడు తప్పకుండా వాటిని నెరవేరుస్తూ ఉన్నాడు. రెండు చేతులు జోడించి విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణు. 「 యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణు. 「 యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా శరణు. 」 యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణు.
కృతజ్ఞత వందనములు చెప్పి శిశులకి చూచు ఇట్లనేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. జేసువా, మీ మరణము ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసిగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాను. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా 14వ లియో పోపు గారిని, మా జానీస్ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఓ ప్రభువా, ఈనాడు ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను, కుటుంబాలను ఆశీర్వదించండి. మరి ముఖ్యముగా ఈరోజు ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలి అని దివ్య పూజాబలి సమర్పించిన ప్రతి బిడ్డను దీవించమని, వారి ప్రత్యేకమైన ఉద్దేశాలన్నింటిని కూడా నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, చదువుకుంటున్న చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని దీవించమని, వారికి మంచి చదువు, జ్ఞానము, బంగారు భవిష్యత్తును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. విదేశాల్లో ఉన్న బిడ్డలందరినీ దీవించండి ప్రభువా. వారిని మీరే కాచి కాపాడి దీవించమని, వారు చేస్తున్న ప్రతి పనిలో, ఉద్యోగంలో తోడుగా ఉండమని, వారి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మమ్మ ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన బిడ్డలందరినీ దీవించమని ప్రభా, ఈ ఛానల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించమని, ఈ ఛానల్ అభివృద్ధికై అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్నితలుగు మరియమాతతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక.
అందరూ కూడా లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మాయందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్మ శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. ప్రభు అన్నిటిలోండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నందును గాక. ఒకరితో ఒకరం ప్రేమతో సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరినీ సదా దీవించి కాచి కాపాడే ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవమును, శాంతి సమాధానం, ఆయుధారోగ్యం దయచేయును గాక. ఆమేన్.
నేను జీవమునిచ్చుటకును దానిని సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చి ఉన్నాను అని ప్రభువు పలుకుచున్నారు. యోహాను శుభవార్త 10వ అధ్యాయము 10వ వచనము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, దీన మనస్సుతో మేము నిన్ను ప్రార్థించుచున్నాము. మమ్ము నీ పవిత్ర ప్రసాదముతో సంతృప్తి పరచితివి. సేవాపూరిత జీవితము ద్వారా మేము నీకు కృతజ్ఞత చెల్లింపగలుగునట్లు మమ్ము దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. ఈ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి.